ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఫోన్ ఎందుకు ఇసురు కొట్టింది? అల్లుడు గారు, మీకు ఇష్టమైన కోడికూర మొహమాట పడకుండా తినండి. తాగుడు మానేశానని ఇలా ఒక బిస్కెట్ వేసానో లేదో నమ్మేశారు పిచ్చోళ్ళు. తినండి. అల్లుడు గారు, కూర ఎలా ఉంది? మీ చేతి వంట అమృతంతో సమానం. కాకపోతే ఈ మధ్య ఇంత కారాలు తినడం మానేశాను కదా, అందుకే కాస్త కారంగా ఉంది. కారం తిన్నా పర్లేదు గాని మందు జోలికి మాత్రం పోవద్దు అల్లుడు. అసలు ఇక మందు మాట ఎత్తకండి. తాగి తాగి మిమ్మల్ని ఎంత కష్టపెట్టానో. అమ్మో, అది తలుచుకుంటేనే ఏడుపు తన్నుకొస్తుంది. ఇంత ప్రేమగా ఉండే మిమ్మల్ని బాధ పెట్టానంటే ఛా, నేను అసలు మనిషినే కాదు. ఇదంతా నిజమేనా? అల్లుడు గారు, మీలో ఈ మార్పుని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమండి, కొంచెం అలా పక్కకు వస్తారా? అల్లుడు గారు, తినండి. ఏంటి ఇద్దరూ వెళ్ళారు? ఏం మాట్లాడుకోవడానికి? ఏంటో చెప్పు. ఏమండి, నరేష్కి పొలం కొనిచ్చిన విషయం అల్లుడు గారికి చెప్పేద్దామా? నరేష్కి మాత్రమే కొనిచ్చామని తప్పుగా అనుకుంటాడేమో. మూడో మనిషి ద్వారా తెలిస్తే అది తప్పు. మనంతటి మనమే చెప్తే తప్పుగా అనుకోడండి. అలా అంటావా? నువ్వు చెప్పింది నిజమే. పద పద. పదండి. చెప్తా ఆగు. అల్లుడు గారు, మీకు విషయం చెప్తాను, తప్పుగా అనుకోకండి. మీరలా అడగడమే పెద్ద తప్పు. మల్లిక వాళ్ళకి పెళ్ళైన తర్వాత ఏమీ ఇవ్వలేదు అల్లుడు గారు. నన్నేమని ఇవ్వమంటారా మామయ్య? ఆ, ట్రాక్టర్ కావాలంటే మళ్ళీ కొనుక్కుంటాను. ఇప్పుడు నన్నేం చేయమంటారు చెప్పండి? అల్లుడు గారు, 1 ఎకరం పొలం నరేష్ పేరు మీద కొన్నాను. వింటుంటే చాలా సంతోషంగా ఉంది మామయ్య. నరేష్ తమ్ముడు చాలా మంచివాడు. తనకి ఎంత చేసినా తక్కువే. ఆ, ఈ విషయం స్వప్నకి తెలిస్తే ఎగిరి గంతేసి ఇప్పుడే వచ్చేస్తుంది. చూసావా విజయ? మామయ్య, మీరు మల్లిక వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను తెచ్చిన బొప్పాయి పళ్ళు కూడా తీసుకెళ్ళండి. అలానే అందరినీ అడిగానని చెప్పండి. అలాగే. కొంచెం కోరేసుకోండి అల్లుడు గారు. అత్తయ్య, చాలు, కడుపు నిండిపోయింది. సరే అత్తయ్య, నేను వెళ్ళరానా? అల్లుడు గారు, మీరు ఈయనతో పాటు వెళ్ళి ఒకసారి మల్లికను కూడా చూసి రావచ్చు కదా. అది కూడా సంతోషిస్తుంది. నేనా? అవునల్లుడు గారు, మీరు తాగుతారనే కోపం తప్ప మల్లికకి మీరంటే ఇంకెలాంటి కోపం లేదు. అలా అంటారా? అది కూడా కరెక్టేలే. మల్లికని చూసి రాకపోతే స్వప్న కోపడుతుంది. మామయ్య, పదండి వెళ్దాం. అత్తయ్య, నేను అట్నుంచటే మా ఊరికి వెళ్ళిపోతాను. ఈసారి వచ్చేటప్పుడు స్వప్నను కూడా తీసుకొస్తాను. మామయ్య, వెళ్దామా? సరే అల్లుడు గారు, బయలుదేరదామా? ఆ. రండి నాన్నా. ఏం గాలి బావా, నీ గాలి ఇటు తిరిగిందేంటి?
నీకింకా వెటకారం పోలేదు. బావా అని అనొచ్చు కదా, మధ్యలో ఈ గాలి ఎందుకు? నీ పేరుకి ముందు అలంకారమే ఆ గాలి. అవును, అక్క రాలేదా? నేనే అనుకోకుండా వచ్చాను, అందుకే స్వప్నం తీసుకురాలేదు. మల్లిక, అల్లుడు గారు ఇదివరకట్లా కాదమ్మా, చాలా మారిపోయారు. నిజమా గాలి బావా? చెప్తే నువ్వు నమ్మవులే. నిజంగానే మారాడమ్మా. మంచిదేగా. బాబాయ్, నారాయణ గారు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. నరేష్కి నా మీద ఇంకా కోపం పోయినట్లేదు. అదేం కాదు, కోపమే లేదు. ఒక చిన్న ప్రమాదం జరిగి నరేష్కి సరిగా వినిపించట్లేదు. ఆ. ఎంతకీ నువ్వేం తాగుతావు? కాఫీయా, టీయా? నారాయణన్న, ఏంటి గెటప్ మార్చేసావు? మందు మానేసేగా, అందుకే ఈ మార్పు. గాలి నారాయణ మందు మానేశాడా? ఇదేదో ప్రపంచం ఎంతే. పద కూర్చోండి, మాట్లాడుకుందాం. కూర్చోండి. ఆ, వినపడదా? చివుటుడు అయ్యావా? అవునరా, నాకు వినపడదు. ఆ? నాకు వినపడకపోతే నీకేంట్రా? ఆ? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే నీ కాలు చేతులు విరగొడతాను. ఆ? ఆ? రే నరేషు, ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా అరుస్తున్నావు? వీడు నాకు వినపడదని ఎగతాళి చేస్తున్నాడు, అది నీకు తెలుసా? నేనా? నిన్న ఎగతాళి చేశానా? అయ్యో, ఎప్పుడు? నరేష్కి ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? రేయ్, నువ్వు మారావా? రే నరేష్, ఏమైందిరా నీకు? నాకేం కాలేదు, వీడే నన్ను రెచ్చగొడుతున్నాడు. రేయ్, నువ్వు లోపలికి వెళ్ళు. రేయ్, వెళ్ళమని చెప్తున్నానుగా. రేయ్, లోపలికి వెళ్ళమని చెప్తున్నానుగా. వెళ్ళు. అన్నా, నువ్వు వెళ్ళన్నా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళన్నా, వెళ్ళు. నరేష్ బాబు గారికి సత్యం బాబాయ్ 1 ఎకరం పొలం కొనిచ్చారన్న విషయం నారాయణ బాబు గారికి తెలుసా? నారాయణ బాబు గారికి కూడా కొనిచ్చారా లేదా? తనకివ్వకుండా మోసం చేశారా? నరేష్ లాగా నేను కూడా గాలి తిరుగులు తిరగకుండా ఉంటే మావయ్య నాకు ఎప్పుడో కొనిచ్చేవారు. మావయ్య పాల వ్యాపారం చేసి సంపాదించిన డబ్బంతా నేనే తాగడానికి తగలేశాను. అప్పుడే జాగ్రత్త పడుంటే ఈ పాటికి 10 ఎకరాలు కొనేవాణ్ణి. సర్లే, వదిలే నారాయణ, గతాన్ని తవ్వుకోవడం ఎందుకు? ఇప్పుడు మారిపోయావు కదా, నీకేం వయసు అయిపోయిందని? ఇక మీదట కష్టపడి సంపాదించు. నువ్వు మారడమే పెద్ద విషయం. అవునవును, వింటుంటేనే చాలా సంతోషంగా ఉంది. మల్లిక, మన ఇంట్లో కాచిన బొప్పాయి పళ్ళు స్వప్నించి పంపించింది. సరే గాలి బావా.